హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూసుకుంటే పశుసంవర్ధక శాఖలో వైకాపా కార్యకర్తలకే ఉద్యోగాలు అని ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. భాజపా వారాది కార్యక్రమంలో ఫిర్యాదు అని. పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు వాపోయారు. ఈ మేరకు విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వారధి కార్యక్రమంలో వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మెరిట్లో ఉత్తీర్ణులైన తమకు కాకుండా వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని, ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని వినతి పత్రం అయితే ఇచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మకు అలాగే మిగిలిన వాళ్ళకి ఇక్కడ అర్జీలు అయితే స్వీకరించడం జరిగింది. విశాఖపట్నంలో ఫార్మసీ కళాశాలలో అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకొని బోర్డు తిప్పేసిందని విద్యార్థులు పేర్కొన్నారు అన్నట్టు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సో సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అక్రమార్గలు జరిగాయని కొందరు కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఇక్కడ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఏబిపిఎస్సి నిర్వీర్యం, చైర్మన్ కావాలను అనే హెడ్డింగ్తో రావడం జరిగింది. ఇన్ఛార్జ్ సైతం లేకుండా నిలిచిపోయిన 10కి పైగా నోటిఫికేషన్లు, గ్రూప్ 1-2 మెయిన్స్ సహా 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పెండింగు, కనీసం తేదీలు కూడా వెల్లడించలేదు. సో రాజ్యాంగమైన పదవి చాలా రోజులుగా ఖాళీగా ఉంది అన్నట్టు ఇక్కడ సమాచారం రావడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం అన్నట్టు ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2కి సంబంధించిన పరీక్షలు అయితే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అయితే నిరీక్షణ అభ్యర్థులు అయితే చేస్తున్నారు. 19 నోటిఫికేషన్లు ఇవి కాకుండా ఇంకా సిద్ధంగా ఉన్నాయి, పరీక్షలు అయితే నిర్వహించాల్సి అయితే ఉంది. వాటికి సంబంధించి అది కాకుండా ఇంకో 10 నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏపీఎస్సీ చైర్మన్ లేకుండా ఆ పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రావట్లేదు అన్నట్టు ఇక్కడ సమాచారం అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏబిపిఎస్సి కొత్త చైర్మన్ వస్తేనే జరుగుతాయి, ముందుకు కదులుతాయి అన్నట్టు ఇక్కడ ఆర్టికల్లో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో త్వరలోనే ఏపీఎస్సి చైర్మన్ వచ్చి పోస్టులకు సంబంధించిన ఏదైతే భర్తీ ప్రక్రియను త్వరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. చాలామంది ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్లీస్ట్ ఇన్ఛార్జ్ అయినా ఉంటే ఆ పోస్టులకు సంబంధించి ప్రక్రియ అయితే ముందుకు సాగేది. ప్రజెంట్ ఇన్ఛార్జ్ కూడా ఎవరు లేరు. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే త్వరలో ఎస్సీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు. త్వరలో ఎస్సీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ అయితే ఇక్కడ కల్పిస్తాము. అన్ని జిల్లాల కేంద్రాల్లో 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యతో పాటు 2014-19 తెదేపా ప్రభుత్వం హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలు అయితే పునరుద్ధరిస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఉచిత శిక్షణ 3 నెలల పాటు ఉంటుంది. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఈ ఉచిత శిక్షణ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎస్సీ అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బాత్రూమ్ వెరిఫికేషన్ డ్యూటీల, అన్నా క్యాంటీన్లలో అదనపు బాధ్యతలపై ఫైర్ సచివాలయ ఉద్యోగుల ఆవేదన అని చెప్పి ఆంధ్రప్రభలో రావడం జరిగింది. సచివాలయ ఉద్యోగులకు పాఠశాలలో బాత్రూమ్ వెరిఫికేషన్ డ్యూటీలు వేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యాశాఖ పదోన్నతుల్లో వారి విధులు ఎటువంటి సంబంధం లేని తమకు బాత్రూమ్ ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సబమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ పదోన్నతులు, విధులు నిర్వహణకు ఉపయోగపడని సచివాలయ ఉద్యోగులు ఈ పనులు చేయడానికి పనికొస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంలో 2 రోజులు సచివాలయ సంక్షేమ, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఈ విధులైతే అప్పగించడానికి తగదని ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కోరడం జరిగింది. ప్రభుత్వం స్పందించుకుంటే పాఠశాలలో బాత్రూమ్ కడుగుతూ నిరసన తెలియజేస్తామని ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇది కాకుండా విజయవాడలో అన్నా క్యాంటీన్లో మానిటరింగ్ ఆఫీసర్ పేరుతో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు విధులు అయితే నిర్వహిస్తున్నారు. విఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఒక ఉద్యోగి ఎలా నిర్వహిస్తారని ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. వీటితో పాటు ఇంటింటికి తిరిగి డ్రాప్అవుట్ సర్వే బాధ్యతలు కూడా అప్పగించారని, ఇన్ని పనులు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. అదనపు తోడు పథకం కింద చిరు వ్యాపారులకు గుర్తించమని యాప్ ఇచ్చిందని, అయితే 3 రోజులుగా యాప్ పనిచేయక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరడం అయితే జరిగింది.
ఇది సచివాలయానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు వచ్చిన ఉద్యోగ సమాచారం. సో ఎటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారం వచ్చినా మన ఛానల్లో వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.